అది 1780వ సంవత్సరం. ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా అంతా తీగలతో విద్యుత్ సరఫరా జరుగుతుంది. కానీ ఒక వ్యక్తి విద్యుత్తుని తీగలతోనే ఎందుకు సరఫరా చేయాలి, ఎందుకు గాలిలో పంపిణీ చేయకూడదు అని ఆలోచించసాగారు. అలాంటి జిజ్ఞాసే నికోలస్ టెస్లాలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. ఈ వీడియో అయితే చివరి వరకు చాలా బాగుంటుంది. సో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మీ అందరికీ ఈజిప్ట్ పిరమిడ్లు తెలుసు కదా, వాటిని ఉదాహరణగా చేసుకుని ఈ ఆలోచనలకైతే పునాది వేశారు. ఈజిప్ట్ పిరమిడ్లు వాటి యాక్యురేట్ కోణాలు చూసి టెస్లా అయితే షాక్ అయ్యారు. అప్పట్లోనే ఎంత విజ్ఞానం ఉంటే ఇప్పుడు మనం ఇంకెంత బాగా ఆలోచించాలి అని అనుకున్నారు. అలా ఈజిప్ట్ పిరమిడ్లలో ఏదో దాగి ఉందని, అది ఏంటో తెలుసుకుందామని చాలాసార్లు అయితే ప్రయత్నం చేశారు. కానీ అది కుదరలేదు. కానీ అతనిలో వచ్చిన ఆ ప్రశ్నను వదలకుండా భీష్మించు కూర్చున్నారు. ఈజిప్ట్ పిరమిడ్లు మనకు తెలియని ఏవో సాంకేతిక సంకేతాలు పంపుతుందని, దీంట్లో మనం అందుకోలేని విజ్ఞానం ఏదో దాగి ఉందని భావించారు. అలా 1901లో వాడ్రన్ సైక్లిప్ అనే టవర్ని ఆయనకి తెలిసిన గణిత మరియు సాంకేతిక శాస్త్రాలతో అయితే నిర్మించారు. ఇది అలా చేస్తూనే థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర పనిచేయడం మొదలుపెట్టారు. అలా తెలిసిన వారు కదా, పైగా మాలానే విద్యుత్ అంటే కొద్దిగా మొగ్గు చూపుతారు కదా అని భావించిన టెస్లాకి ఎదురు దెబ్బే తగిలింది. దానికి తోడు ఆ టైంలో టెస్లా దగ్గర సరిపడినంత ఫండ్ అయితే ఉండేది కాదు. టెస్లా ఒకసారి థామస్ ఆల్వా ఎడిసన్ని అడిగితే, దీనికి థామస్ ఆల్వా ఎడిసన్ నేనైతే ఫండ్ ఇవ్వను, ఇది ఎలాగో ఫెయిల్ అయిపోతుంది కదా అని అంటూ జారుకున్నారు. అప్పుడే జేపీ మోర్గాన్ ఈ టవర్కి దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తా అని ముందుకొచ్చారు. కొంతకాలం దానికి సంబంధించిన పనులు జరిగాయి. ఇంకొన్ని నెలలైతే అయిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ వల్ల అతని ఇగో వల్ల నికోలస్ టెస్లా అయితే ఎదవనీయకుండా చేశారు. టెస్లాని బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. కానీ టెస్లా ఏదో విధంగా దీన్ని పూర్తి చేద్దామని భావించారు. ప్రపంచానికి కనీసం ఏదైనా చేద్దామని అనుకున్నారు. కానీ మూర్ఖపు ప్రపంచం ఎవరు నేను ఫండ్ ఇస్తానని అయితే ముందుకు రాలేదు. పైగా అప్పట్లో థామస్ ఆల్వా ఎడిసన్ టెస్లా ఐడియాస్ని కాపీ చేసి బాగా ప్రసిద్ధి చెందారు. అది చూసి చాలా వరకు ఎవరికి టెస్లా కోసం రాలేదు, ఎందుకంటే ఇతను అప్పట్లో రిచెస్ట్ కాబట్టి. అలా టెస్లా కళ చిత్తు కాగితాలపై మిగిలిపోయింది. అప్పటికి ఈగో తీరని థామస్ ఆల్వా ఎడిసన్ టెస్లా వర్క్షాప్ని కూడా కాల్చేశారు. అది కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ లాగా అయితే చిత్రీకరించాడు. అండ్ ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఎవిడెన్స్ పేపర్స్ అన్నీ కాలిపోయాయి. ఇంకొన్ని మిగిలితే అవి థామస్ ఆల్వా ఎడిసన్ పేరు మీద కాపీరైట్స్ తెచ్చుకున్నాడు. కానీ టెస్లాకి ఆ కళ కలగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు టెస్లా ఒకవేళ ఆ ప్రిన్సిపల్స్తో ఉంటే ఈ ప్రపంచం ఇంకోలా ఉండేది. మీకు థామస్ ఆల్వా ఎడిసన్కి నికోలస్ టెస్లాకి మధ్య ఉన్న వైరం తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా దానికి సంబంధించిన వీడియోని అయితే చేస్తాను. సో ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం.